హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విష్ణుశ్రీ వ్లాగ్స్. నేను మీ శ్రీని. ఈరోజు వ్లాగ్లో మన రెసిపీ వచ్చేసి పిజ్జా అండి. ఈ టేస్టీ పిజ్జా కోసం మనం ఏ డామినోస్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధానాన్ని ఈజీ మెథడ్స్లో నేను మీకు చెప్తాను. నో ఓవెన్ కూడా అవసరం లేదని ఈజీగా తయారు చేసుకోవచ్చు. పిజ్జా సాస్ కూడా ఇంట్లోనే తయారు చేసుకునేలాగా నేను ఈ రెసిపీని చూపిస్తాను. చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉండే ఈ పిజ్జాని ఇంట్లోనే మీరు రెడీ చేసుకోండి. చూడండి, పిజ్జా బేస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈజీగా ఈ పిజ్జాని మనం ఈరోజు తయారు చేసుకుందాం. యమ్మీ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్ కట్గా, పిజ్జా బేస్ అనేది పిజ్జాకి మెయిన్ థింగ్ అండి. ఆ పిజ్జా బేస్ ఎలా తయారు చేయాలో చెప్తాను. పిజ్జా బేస్ కోసం మనకి ఈస్ట్ అనేది కావాలండి. ఈస్ట్ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. దొరకని వాళ్ళైతే మీరు కేక్ ఎలా తయారు చేస్తారు, బేకింగ్ పౌడర్తోని బేకింగ్ సోడా ఉంటే సరిపోతుంది. అది కూడా వేసుకొని మీరు బేస్ తయారు చేసుకోవచ్చండి. అది కూడా బాగానే ఉంటుంది. కొంతమందికి ఈస్ట్ అనేది పడదు. అలాంటి వాళ్ళు కూడా బేకింగ్ పౌడర్తోని బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఈ పిజ్జా బేస్ని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈస్ట్ వాడుతున్నానండి. చూడండి, ఇది 100% ఈస్ట్ అండి, పర్ఫెక్ట్ ఈస్ట్. ఈస్ట్ అనేది పొంగకపోతే అది మంచి ఈస్ట్ కాదు. సో నేనైతే మంచి ఈస్ట్నే తీసుకున్నాను. ఆల్రెడీ టెస్ట్ చేసి ఉన్నాను. సో ఈస్ట్ యాక్టివేట్ చేయడానికి పంచదార, దానికోసం వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వాడాలండి. మరిగిపోయే నీళ్ళు కానీ లేకపోతే మరీ చల్లని నీళ్ళు కానీ వాడకూడదు. గోరువెచ్చని నీళ్ళు నేను ఒక గిన్నెలో యాడ్ చేసుకున్నానండి ఈస్ట్ని యాక్టివేట్ చేయడానికి. అందులో ఒక స్పూన్ ఈస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఈస్ట్ 2 పిజ్జాస్కి వస్తుందండి. 2 పిజ్జా బేస్కి వస్తుంది. ఈస్ట్ని యాక్టివేట్ చేయడానికి ఒక స్పూను పంచదారని యాడ్ చేశాను. నీట్గా పంచదార ఈస్ట్ కరిగేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెట్టేయాలండి. పెట్టిన తర్వాత ఈ విధంగా పొంగుతుంది ఈస్ట్ వచ్చేసి. ఇలా పొంగిన ఈస్ట్లో నేను 2 pinches సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. పొంగిన తర్వాత మాత్రమే దానిలో మనం పిండిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈస్ట్ ఇలా పొంగిన దాంట్లో నేను 2 pinches సాల్ట్తో పాటు మైదా యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్కి సరిపడా యాడ్ చేసుకోవడమో లేకపోతే మీకు ఎంత పిండి అవసరమో అంత పిండి యాడ్ చేసుకోవడం చేయాలి. నేను ఒక 2 పిజ్జాస్కి వచ్చేంత 2 cups మైదాని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మైదా మాత్రమే యూజ్ చేయండి. ఈస్ట్ లేని వారు చెప్పాను కదండి ఆల్రెడీ, 1 స్పూన్ బేకింగ్ పౌడర్కి 1/2 స్పూను బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఈస్ట్ లేని వాళ్ళు యాడ్ చేసుకొని పిండి చపాతీ పిండిలాగా, మరీ గట్టిగా కాకుండా స్మూత్ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడైతే నేను ఈస్ట్ వాటర్తోనే నేను పిండిని కలుపుకుంటున్నాను. ఆ పిండి మిశ్రమంలో నేను 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి. ఈరోజు నేను పిజ్జా వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. ప్రాసెస్డ్ చీజ్, స్లైస్డ్ చీజెస్ ఉంటాయి కదండి, వాటితోనే తయారు చేస్తున్నాను. పల్లెటూరుల్లో చిన్న ఊరల్లోని ఈ పిజ్జా అనేది మనకి అవైలబుల్ ఉండదు. అలాంటి వారు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. పిజ్జా ఏం పెద్ద కష్టం కాదండి. మా ఊర్లో అయితే నాకు మోజరెల్లా చీజ్ అనేది దొరకలేదు. సో నేను మామూలు స్లైస్డ్ చీజ్తోనే తయారు చేస్తున్నాను. ఈ స్లైస్డ్ చీజ్ అయితే అందరికీ దొరుకుతుందండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ
ఈ పిండి మిశ్రమాన్ని చపాతీ పిండిలాగా మనం మిక్స్ చేసుకుందాము. నేను ఈ పిజ్జా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా తయారు చేసుకోవటం మీకు చూపిస్తున్నాను. ఇదైతే అందరూ తయారు చేసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు కనుక మోజరెల్లా చీజ్ దొరికితే కనుక దాంతో తయారు చేసుకోవచ్చు. చీజీగా ఆ పిజ్జా కూడా బాగుంటుందండి. ఇదేమి దేనికి తక్కువ చేయలేదు. ఇది చాలా అంటే చాలా బాగుంది. చూడండి, ఈ పిండి మిశ్రమం వచ్చేసి సాఫ్ట్ డౌని తయారు చేసుకున్నానండి. ఇలా ఉండాలి. కొంచెం ఇలా తయారు చేసుకోండి సాఫ్ట్గాను. ఇంకొంచెం అలా మిక్స్ చేసి ఆయిల్ వేసి మిక్స్ చేసుకుంటే అదంతా నీట్గా ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా పిండిని అనేది కలుపుకున్న తర్వాత చూడండి, పిండి ఇలా ఉంది. మైదా పిండి కాబట్టి కొంచెం అలా సాగిగా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీతో మన డవ్ అనేది రెడీ చేసుకున్నాము. దీన్ని ఈస్ట్ అనేది మన పిండిని డబుల్ క్వాంటిటీ చేస్తుందండి. ఒక అరగంట నానబెట్టి పక్కన పెట్టాలండి. పిండిని ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం ఆయిల్తో పైన పిండి ఎండిపోయి డ్రై అవ్వకుండా ఆయిల్తో కవర్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా కలుపుకున్న ఒక 15 మినిట్స్ వరకు నేను ఈ పిండిని బాగా కలిపానండి. కలిపిన తర్వాత ఈ డౌన్ అయితే ఆయిల్తో ఇలా కోట్ చేసేసి నేను లిడ్తో క్లోజ్ చేసి ఒక 50 మినిట్స్ వరకు నేను ఈ డౌని నానపెట్టానండి. అలా సోక్ అవ్వాలండి. బాగా నాననిస్తే మనకి ఆ కింద బేస్ బ్రెడ్ అనేది నీట్గా వస్తుంది. మాకైతే చాలా బాగా పొంగిందండి బ్రెడ్. అంత నీట్గా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి అర్థం ఏంటంటే ఈస్ట్ మంచిది నేను యూజ్ చేశాను. ఈస్ట్ పడని వాళ్ళు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండు వాడుకోవచ్చండి. కేక్లో ఎలా అయితే యాడ్ చేస్తామో ఇలా ఈ పిండిలో కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా బాగానే వస్తుంది. అది కూడా ఈసారి నేను ట్రై చేసి చూపిస్తాను. ఈస్ట్ ఒకసారి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిజ్జా అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేనైతే సాస్లు ఇవన్నీ ఒకేసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చేసి ఇంట్లో పెడతాను. అప్పుడు ఎలాంటి ఐటమ్ అయినా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, నేను అలా డౌని పక్కన పెట్టుకున్నానండి క్లోజ్ చేసుకొని. పిజ్జా కోసం వెజిటబుల్ పిజ్జాని తయారు చేస్తున్నాం కాబట్టి వెజిటబుల్స్ని అయితే నేనైతే పొడుగ్గా కట్ చేసుకుంటున్నారండి. మీకు కావాల్సిన అయితే క్యూబ్ షేప్లోని, స్క్వేర్ షేప్లోని మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే స్లైస్ను పొడుగ్గా స్లైస్ చేసుకుంటున్నాను. సన్నటి క్యాప్సికమ్ ముక్కలు, టమోటా అయితే టమోటాలో విత్తనాలు తీసేసి యూజ్ చేయండి. మధ్యలో గుజ్జు ఉంటుంది కదండి టమాటాలో, అది రిమూవ్ చేసి యూజ్ చేయండి. చూడండి, టమాటాకున్న కన్నును తీసేసి అయి ఉంటుంది, ఆ కన్నును తీసేసి ఇలా పొడుగ్గా స్లైస్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఆనియన్ని పీల్ చేసేసి స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ స్క్వేర్ షేప్లోకి లేయర్స్ని విడదీసుకుంటున్నాను. చూడండి, స్క్వేర్ షేప్లో అలా ఆనియన్స్ లేయర్స్ని ఇలా విడివిడిగా పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ ముందు తయారు చేసుకొని పెట్టుకుంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ ముందు తయారు చేసుకొని పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు ఎప్పుడు వస్తుంటే అప్పుడు ఈ పిజ్జాని అయితే 20 మినిట్స్లో రెడీ చేసి ఇచ్చేయచ్చు. ఈ విధంగా కొత్తగా ఒకసారి అయితే మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఆ రోజు మా సిస్టరు నేను ఇద్దరం కలిసి ఈ పిజ్జా చేసుకున్నామండి. మాకు ఆ పిజ్జా క్రావింగ్ ఎక్కువ ఉండి తయారు చేసుకున్నాము. చాలా అంటే చాలా ఈజీ. మేమే చేసినప్పుడు మీరు చేయగలుగుతారు ఈజీగా.
పిజ్జా సాస్ కోసం కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. మన రోజు ఫ్రైడ్ రైస్లోకి వీటిలోకి ఇంట్లో కెచప్ అయితే ఉంటుంది, టమాటా కెచప్. టమాటా సాస్ని నేను ఒక 4 స్పూన్స్ వరకు తీసుకున్నాను. పిజ్జా సాస్ అయితే ఇలా తయారు చేసుకున్నానండి. నేను పిజ్జా సాస్ కూడా విడిగా ఏం కొనలేదు. షెజ్వాన్ సాస్ అని ఒకటి ఉంటుందండి, ఈ ఫ్రైడ్ రైస్లోకి వాటిల్లోకి చైనీస్ ఐటమ్స్లోకి వాడతారు. ఏ బ్రాండ్ అయినా షెజ్వాన్ సాస్ తీసుకోవచ్చు. 2 స్పూన్స్ టమాటా కచప్కి 1 స్పూన్ షెజ్వాన్ సాస్ యాడ్ చేయాలండి, ఎందుకంటే ఇది కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటుంది. సో నేను 4 స్పూన్స్ కెచప్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ షెజ్వాన్ సాస్ వరకు వేసుకున్నాను. 2 స్పూన్స్ వరకు షెజ్వాన్ సాస్ అనేది యాడ్ చేసుకున్నాను. దానిలో కొంచెం ఆ కెచప్ అనేది సాల్ట్ ఉంటుంది దాంట్లోని, సో అయినా కూడా కెచప్లో తీయదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. బాగా చాప్ చేసిన గార్లిక్ అండి, వెల్లుల్లిని కూడా బాగా సన్నగా చాప్ చేసి నేను యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా కావాలనంటే ఒక 2 పించెస్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇదేనండి మన పిజ్జా సాస్. పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే పిజ్జా సాస్ అయితే మనకి రెడీ అయిపోయింది. పిజ్జా సాస్ అవైలబుల్ ఉన్నవాళ్ళు పిజ్జా సాసే కోట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఈ విధంగా ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఏదో ఒక గిన్నె కానీ పెద్ద కుక్కర్ కానీ, మీరు కేక్ అయితే తయారు చేసుకోవడానికి కుక్కర్ అలా తయారు చేసి పెట్టుకుంటారు కదండి, నేనైతే ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్నాను. పెద్ద ప్యాన్ అయితే మా ఇంట్లో అవైలబుల్ ఉంది. ఆ ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకున్నాను. ఈలోపు మన డవ్ అయితే నీట్గా రెడీ అయిపోయిందండి, పొంగి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదండి. నేను ఇందాక కలిపే క్లిప్పు అది అక్కడ మొత్తం యాడ్ చేయలేదు కదండి, అది ఇక్కడ కొంచెం యాడ్ అయింది. మొత్తం కలుపుకొని ఈ విధంగా చపాతీ పిండిలాగా ఆయిల్ అనేది కోట్ చేసుకొని పిండిలో ఏ గాలి బుడగలు ఉండకుండా మొత్తం లంప్స్ లేకుండా నీట్గా కలుపుకొని ఇలా అయితే లోపలికి ప్లగ్ చేసుకొని నీట్గా మనం ఈ డవ్ని ఒక 40 మినిట్స్ వరకు నానబెట్టుకుంటున్నాను. ఆఫ్టర్ 40 మినిట్స్ అయితే ఇది డబుల్ క్వాంటిటీ అవుతుందండి, ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో అయితే పెట్టుకున్నాను. చూడండి, మన డవ్ అయితే ఇలా పొంగి నీట్గా అయిందండి. మనం పెట్టిన క్వాంటిటీ కంటే డబుల్ అయ్యి భలే నీట్గా రౌండ్గా భలే అయిందండి, సాఫ్ట్గా డవ్ అనేది. సో చూడండి ఎలా ఉందో, దానిలో గాలి నిండిపోయి ఉందండి. సో అదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్లఫీగా తయారైందండి మన డవ్ అయితే. చేతికి ఒకసారి ఆయిల్ రాసుకొని ఇలా కలుపుకోండి. మన చేతులతో బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలండి. డో ఎంత మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్గా తయారవుతుంది. పిజ్జా పెట్టుకోవడానికి బేస్ కూడా మీ ఇంట్లో ఏదైనా ఒక ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో మనం బేస్ని పరుచుకోవచ్చండి. లేకపోతే మీరు తీసుకున్న హీట్ చేసుకున్న పాత్రలో సరిపోయేంత ప్లేట్ని కానీ గిన్నెని కానీ తీసుకుని డోని అయితే నేను ఒక 2 క్వాంటిటీస్గా తయారు చేస్తున్నాను. అంటే నాకు 2 పిజ్జాస్కి వస్తుంది. ఇలాగే చేతులు కంటుకుంటుందండి. మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం గట్టిగా కూడా తయారు చేసుకోవచ్చు. నా డవ్ అయితే, నా పిజ్జా బేస్ అయితే చక్కగా నీట్గా వచ్చింది. భలే పొంగిందండి బ్రెడ్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ రోజు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఇంకా రెగ్యులర్గా ఎవరైనా మా ఫ్రెండ్స్ వస్తున్నా కూడా ఈ పిజ్జాని రెగ్యులర్గా ట్రై చేస్తాను. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను తీసుకున్న గిన్నెకి ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసాను. మీకు కుదిరితే కనుక ఆయిల్ పైన మైదా వేసుకోవచ్చండి. నేను సఫిషియెంట్గానే తీసుకున్నాను కాబట్టి ఆయిల్తోని ఆ పిండి ఏమీ అతుక్కోవద్దు. దానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచులు వెంబడి మందంగా, మధ్యలో పల్చగా ఈ విధంగా పిండిని అయితే స్ప్రెడ్ చేసుకొని ఫోర్క్తో డాట్స్ పెట్టుకున్నాను. దానిపైన ఇందాక మనం తయారు చేసుకున్న సాస్ ఉంది కదండి, ఆ సాస్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను.
మధ్య మధ్యలో ఆ గార్లిక్ పీసెస్ ఉంటాయి, అవి తగులుతూ ఉంటే పిజ్జా చాలా చాలా బాగుంటుంది. అందుకని గార్లిక్ని నేను ఫైన్గా చాప్ చేసుకొని వేసుకున్నాను. లేకపోతే మీరు మిక్సీ చేసుకొని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ప్రాసెస్డ్ చీజ్ బ్లాక్ అయితే తీసుకున్నాను. ఇది దొరికిందండి నాకు. మీకు దొరకకపోతే స్కిప్ చేయొచ్చు. దీని బదులు మీరు మోజరెల్లా చీజ్ అని దొరుకుతుందండి. మోజరెల్లా చీజ్, దాన్ని డబుల్ క్వాంటిటీ వేసుకుంటే డబుల్ చీజ్ పిజ్జా అని అంటారు. మనకి డామినోస్లో ఇట్లా దొరుకుతుంది కదండి. సో అలా తయారు చేసుకోవచ్చు ఎక్కువ చీజ్ వేసుకుంటే. మాదేమి పెద్ద సిటీ కాదండి, మాకు ఆ మోజరెల్లా చీజ్ అనేది దొరకలేదు. సో నేను ఈ ప్రాసెస్డ్ చీజే వాడేస్తున్నాను. సో దీన్ని ఇలా అయితే గ్రేట్ చేసుకొని వేసుకుంటున్నాను. అమూల్ ప్రాసెస్డ్ చీజ్ బ్లాక్ అంటే దొరుకుతుంది ఇది. చూడండి, ఈ విధంగా చీజ్ అయితే ప్రాసెస్డ్ చీజ్ని ఇలా నేను గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా గ్రేట్ చేసుకున్న పిజ్జా బేస్ మీద వెజిటేబుల్స్ని అయితే పెట్టేసుకుంటున్నాను నీట్గా. చూడటానికి చాలా అందంగా తయారైందండి నా పిజ్జా అయితే, చాలా టేస్టీగా యమ్మీగా. ఆ రోజైతే మేము ఒక 5 పిజ్జాస్ వరకు తయారు చేసాము, వెజ్, చికెన్. సో అది కూడా, ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను. మీకు కావాలంటే మీరు అలా తయారు చేసుకోండి. పిజ్జా పైన టాపింగ్స్ మీకు ఇష్టమైనవి యూజ్ చేసుకోవచ్చండి. ఇలా క్యాప్సికము, టమాటో, మష్రూమ్స్, వెజిటేరియన్స్ అయితే మష్రూమ్స్, స్వీట్ కార్న్, మీకు దొరికితే ఆలివ్స్, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే చెప్పాను కదండి, ఇవాళ చీజీ పిజ్జా అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. నాకు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీ అయిన పిజ్జాని తయారు చేసుకుంటున్నాను. మీకు కూడా నా పిజ్జా అయితే నచ్చితే మీరు ట్రై చేయండి. వీటి కోసం నేను పచ్చిమిర్చిని వెనిగర్లో నానబెట్టుకున్నానండి. సో దట్ వెనిగర్లో నానబెట్టుకున్న పచ్చిమిర్చి, రెడ్ మిర్చి, ఇవన్నీ ఏమవుతుందంటే కొంచెం పుల్లగా బాగుంటుంది. నాకైతే యాలపినోస్ దొరకలేదు. యాలపినోస్ అంటే ఏం లేదండి, ఈ పచ్చిమిర్చి ఉంది కదండి, అదే ఎక్కువ రోజులు వెనిగర్లో నానబెడతారండి. నేనైతే ఒక గంట నానబెట్టుకున్నాను. వెనిగర్లోంచి తీసిన పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఆలివ్స్ ఇవి నాకు అవైలబుల్ లేవు. సో నేను ఇంట్లో ఉన్న వాటితోని ఈ పిజ్జా టాపింగ్స్ అనేవి యూజ్ చేశాను. చూడండి, నా పిజ్జా అయితే ఇలా తయారు చేశాను. టమాటాస్తోని, క్యాప్సికమ్తోని, ఆనియన్స్తోని. చూడండి, ఇక్కడ టాప్ చేస్తున్న చీజ్ అయితే మాత్రం చీజ్ స్లైసెస్ని నేను ఇలా కట్ చేసుకున్నానండి నీట్గా. ఇలా చీజ్ స్లైసెస్ని కట్ చేసుకున్న వాటితోని నేను తయారు చేస్తున్నాను. నేను మోజరెల్లా చీజ్ అయితే వాడట్లేదు. చీజ్ స్లైసెస్ని ఇలా నీట్గా కట్ చేసుకున్నానండి. దాన్ని నేను టాప్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ చీజ్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. చీజ్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇదైతే సాగీగా ఉండదు. మోజరెల్లా చీజ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డామినోస్ పిజ్జా సాగీగా ఉంటుందండి, ఆ సాగీనెస్ కనిపిస్తుంది. సో ఈ చీజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ స్లైస్డ్ చీజ్ని ఇలా టాప్ చేసుకుంటున్నాను, మొత్తం కవర్ చేసుకుంటున్నాను. దాని మీద చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. అదేం లేదండి, వాము చెట్టు ఉంటుంది కదండి, వామ చెట్టు, అజ్వైన్, ఆ ఆకుల్ని ఎండపెట్టి పొడి చేసుకున్నానండి. అదే మన ఆరిగానో. తులసి ఆకుల్ని, ఆ వాము ఆకుల్ని ఎండపెట్టుకొని పొడి చేసుకుంటాను. అదే మిక్స్డ్ పిజ్జా హెబ్స్ అంటారు కదండి, ఆ హెబ్స్లో యూజ్ చేసేది ఇవే. సో నేను దాన్ని కూడా టాప్ చేసుకున్నాను. దానిపైన మళ్ళీ ప్రాసెస్డ్ చీజ్ని తురుముకొని మనం ఇలా పిజ్జా అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ప్యాన్లో తిని పెట్టాలి. ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అలా ప్రీహీట్ చేసుకొని ఉన్నానండి. సో దానిలో అయితే నేను ఈ గిన్నెని పెట్టేస్తాను. చూడండి, నేను అక్కడ ఆ రోజు 3-4 పిజ్జాలు తయారు చేశాను అండి. ఇంట్లో అవైలబుల్ ఉన్న దానిలో సెట్ అయ్యే గిన్నెని నేను
తీసుకున్నానండి. 2-3 గిన్నెలు తీసుకున్నాను కాబట్టి పిజ్జా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే పిజ్జాని యాడ్ చేసుకున్నానండి ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో. దీన్ని ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. చూడండి పిజ్జా బేస్ అయితే భలే పొంగి చాలా నీట్గా భలే వచ్చింది చూడండి. చీజ్ కరిగే వరకు మనం పిజ్జాని అయితే ఉడికించుకోవాలి. బేస్ బాగా కింద క్రిస్పీగా తయారవ్వాలి. చూడండి ఒకదాని తర్వాత ఒక పిజ్జా అయితే నేను కుక్ చేసుకున్నాను. ఇది ఇంకో పిజ్జా అండి. నాకు దానిలో పట్టే గిన్నె ఏది దొరికితే అది ఆ రోజు నేను తయారు చేసేసుకొని పిజ్జా తయారు చేసుకున్నానండి ఒకదాని తర్వాత ఒకటి. ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే ఏం చేస్తామండి, ఒక పిజ్జాతో ఆగం కదా. ఇదే బయట కొనుక్కుంటే కనీసం 400-500 అవుతుంది. అదే 400-500తో ఇదే పిజ్జా ఇంట్లో ఒక 10 మంది వరకు తినేయచ్చు. చూడండి వెజ్ పిజ్జా అయితే ఇలా తయారైపోయింది. దీన్ని అయితే మనం కట్ చేసుకుందాం అండి పిజ్జా షేప్లోని. ఇది మినీ పిజ్జా అండి. వెంటనే తీయకండి, కొంచెంసేపు ఆరిన తర్వాత ఆ గిన్నెలోంచి మనం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేసుకుందాము. పిజ్జాని ఒక 20 మినిట్స్ ఉడికించిన తర్వాత తీసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బయట పెట్టండి. చూడండి పిజ్జా బేస్ కూడా బాగా క్రంచీగా తయారయ్యి బాగా పొంగింది. అంచులంపటి నేను మందంగా స్ప్రెడ్ చేసుకున్నాను, మధ్యలో కొంచెం తక్కువ మందంతో తయారు చేసుకున్నాను కాబట్టి పిజ్జా అయితే నీట్గా పొంగిందండి. చూడండి పిజ్జా ఎంత యమ్మీగా భలే తయారైంది. ఇదే మీరు డబుల్ క్వాంటిటీ చీజ్ అయితే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ చీజ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ పిజ్జా బేస్ అయితే బాగా ఇలా కాలాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో బ్రెడ్ అయితే పిజ్జా బేస్. ఇలా బ్యాక్ సైడ్ కూడా బాగా కాలి మన పిజ్జా అయితే యమ్మీగా తయారైపోయిందండి. ఈ పిజ్జా ఎంతో ఈజీగా ఈ ఓవెన్ లేకుండా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా క్లారిటీగా మళ్ళీ ఒకసారి ఈ రెసిపీ అయితే పెడతాను. ఆ రోజు నాకు వీడియో తీసుకోవటం ఇది అయితే కొంచెం క్లమ్జీ అయిపోయింది. మీకు అయినా కూడా నీట్గానే చూపించాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే ఉన్న బెల్ గంటను అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి పిజ్జా సాస్తో కానీ లేకపోతే టమాటో కచప్తో కానీ ఈ పిజ్జాని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. ఆ రోజు మా ఇంట్లో ఈ పిజ్జా చేసిన రెసిపీ రోజు మా ఇంట్లో వాళ్ళంతా మా కజిన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసాము. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా మీరే ఇంట్లో ఈజీగా ఎవరైనా బ్యాచిలర్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇదైతే చికెన్ పిజ్జా అండి. ఆ వెజిటేబుల్స్తో పాటు చికెన్ పీసెస్ చిన్నవి ఉంటాయి కదండి, అవి టాపింగ్స్కి వేసుకొని పైన మళ్ళీ చీజ్ని పరుచుకొని సేమ్ అండి మళ్ళీ అదే ప్రీహీటెడ్ ప్యాన్లో నేను హీట్ చేసుకొని తర్వాత దీన్ని కుక్ చేసుకున్నాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి చికెన్ పిజ్జా. వెజిటేరియన్స్ ఉన్నారు మా ఇంట్లో, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారని నేను ఆల్రెడీ చెప్పాను. సో వెజిటేరియన్ పిజ్జాను ఎంజాయ్ చేసాము, నాన్ వెజిటేరియన్ పిజ్జాని ఎంజాయ్ చేసాము. ఈ చికెన్ పిజ్జా కూడా చాలా అంటే చాలా బాగుంది. నాన్ వెజిటేరియన్స్ ఉంటే చికెన్ టాపింగ్స్తో వేసుకోండి. టాపింగ్స్ అనేది మీ ఇష్టం అండి. మష్రూమ్స్ కానీ, పన్నీర్ ఉంటే పన్నీర్ కానీ, లేకపోతే స్వీట్ కార్న్, ఇలా ఏ టాపింగ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. పిజ్జా కోసం డామినోస్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సైజులో ఈ పిజ్జాని అయితే కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు కావాల్సిన టాపింగ్స్తోని. నా పిజ్జా బేస్ అయితే బాగా గట్టిగా నీట్గా బాగా క్రిస్పీగా కాలి చాలా బాగా నా పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను.
చూడండి, పిజ్జా ఇలా పట్టుకుంటే బేస్ అనేది ఇరిగిపోకుండా ఇలా ఉండాలండి. అప్పుడే మన పిజ్జా పర్ఫెక్ట్గా తయారైనట్టు. చూడండి, నా పిజ్జా అయితే పర్ఫెక్ట్గానే తయారైంది. మీరు కూడా ఒకసారి ఈ పిజ్జాని అయితే ట్రై చేయండి. కనీసం 20 to 25 మినిట్స్ వరకు ఈ పిజ్జాని కుక్ చేసుకోండి నీట్గా. చూడండి, ఎంతో అమ్మీగా ఉంది కదండి. చూస్తుంటేనే ఎమ్మీగా టేస్టీగా ఉంది. పిజ్జా అయితే చాలా బాగా కుక్ అయ్యి. ఈ పిజ్జా రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా? ఒకసారి నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా రెసిపీస్ అయితే ఎంజాయ్ చేయండి. Keep supporting my channel. వావ్, చాలా టేస్టీ పిజ్జా రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ Vishnushri Vlogs. Thank you for watching. Bye bye.